హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 1065. ఈరోజు డేట్ 11th August 2022. ఫ్రెండ్స్, ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు అమెజాన్ స్మార్ట్ ప్లగ్ అలాగే విప్రో బల్బు ఇవి రెండింటి కాంబినేషన్ జనరల్గా 2999 దాకా ఉంటుంది. రీసెంట్గా సేల్లో ఇవి మీకు 1799 రూపాయలకు వచ్చినాయి. అండ్ ఈరోజు ఇంకొక 750 రూపాయలు కూపన్ అయితే కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇది యూజర్ స్పెసిఫిక్ డీల్ అనమాట. ఒక ట్రై చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది ఫైనల్గా మీకు 1049 రూపీస్కి వస్తుంది. 3000 రూపాయలది మీకు రెండింటి కాంబినేషన్ 1000 రూపీస్కి మాత్రమే వస్తుంది. సో మైండ్ బ్లోయింగ్ డీల్ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి మన ఛానల్ డీల్స్ గ్రూప్లో మీకు ఎవ్రీ మినిట్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. గత 4 రోజుల నుంచి మీరు ఎలాంటి లూట్ డీల్స్ చూసారో మీ అందరికి తెలుసు కదా. సో అందుకని ఇలాంటివి వస్తూ ఉంటాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి, ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే లూట్ డీల్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉంది. న్యూస్ వెంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఫైనల్గా నిన్న సాయంత్రం గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, అలాగే శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5, అలాగే వాచ్ 5 ప్రో, అలాగే శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ప్రో ఈ ప్రొడక్ట్స్ని అఫీషియల్గా రివీల్ చేస్తుంది మన ఇండియాలో కూడా. కాకపోతే ప్రైజింగ్ అనేది గ్లోబల్ ప్రైజింగ్ మాత్రమే వీళ్ళు రివీల్ చేస్తారు. మన ఇండియాకి సంబంధించిన ప్రైజింగ్ అనేది ఇంకా రివీల్ చేయలేదు. వెరీ సూన్ వీళ్ళు అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లోను అలాగే వాళ్ళ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 అలాగే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఇవి రెండు కూడా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చిన్న ఇంప్రూవ్మెంట్స్తో వీటిని తీసుకొచ్చారు. అండ్ జెడ్ ఫోల్డ్ 4 నియర్లీ 1,45,000 దాకా ఉంటుంది. గ్లోబల్ ప్రైజింగ్ $1,800 ఉంటుంది. అండ్ మన ఇండియాలో జెడ్ ఫ్లిప్ 4 ప్రైజ్ నియర్లీ 80,000 దాకా ఉంటుంది. అంటే గ్లోబల్ ప్రైజింగ్ ఇది $1,000 పెట్టారు. అండ్ అలాగే దీంతో పాటు వాచ్ 5 అలాగే వాచ్ 5 ప్రో, వాచ్ 5 మీకు స్టార్టింగ్ 23,000 దాకా ఉంటుంది గ్లోబల్ ప్రైజింగ్ని మన ఇండియన్ కరెన్సీలోకి డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తే. అలాగే వాచ్ 5 ప్రో నియర్లీ 36,000 దాకా ఉంటుంది. అండ్ దీంతో పాటు లేటెస్ట్ జనరేషన్ బడ్స్ 2 ప్రోని కూడా వీళ్ళు అఫీషియల్గా రివీల్ చేశారు. దీని ప్రైజింగ్ నియర్లీ 18,000 దాకా ఉంటుంది. గ్లోబల్ ప్రైజింగ్ని డైరెక్ట్గా మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే. సో వీటికి సంబంధించిన ఇండియన్ ప్రైజింగ్ ఎంత ఉంటుంది అనేది క్లారిటీ అయితే లేదు. వెరీ సూన్ తెలుస్తుంది. వీటికి దగ్గరగా ఉండొచ్చు, మరీ అంత ఈక్వల్గా ఉండదు, మరీ అంత తక్కువగా ఏముండదు, నియర్ బై ఉంటుంది. చూడాలి. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకి వెరీ సూన్ వీళ్ళు అఫీషియల్గా షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో మోటరోలా G62 5Gని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. సో స్టార్టింగ్ ప్రైస్ ఇది మీకు 17,999 రూపాయలు పెట్టారు విత్ కార్డ్ ఆఫర్, HDFC కార్డ్ ఆఫర్తో. ఇది మీకు ఒక 1,750 రూపాయల వరకు డిస్కౌంట్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. సో దీంట్లో 6.5 ఇంచెస్ ఫుల్ HD రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+8+2, ఫ్రంట్ సైడ్ ఏమో మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. సో 5G ఫోను స్టాక్ అనేది ఎక్స్పీరియన్స్తో కావాలి అనుకుంటే ఇది చూడాలి. కాకపోతే ఆ పర్టికులర్ బడ్జెట్లో మీకు చాలా వరకు దీనికి కాంపిటీషన్ అయితే చాలా హెవీగానే ఉంది. సో చూడాలి. ఇది మీకు వెరీ సూన్ ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో ఫైనల్గా మన ఇండియాలో వివో V25 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. ఈ మంత్ 17వ తారీఖున దీన్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, వివో V25 అలాగే వివో V25 ప్రో. ఈ 2 ఫోన్స్ కూడా కొంచెం ప్రీమియం స్పెసిఫికేషన్స్తో అలాగే ప్రైజింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అండ్ V25 ప్రో మాత్రం మీకు బ్యాక్ సైడ్ కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీతో వస్తుంది, అలాగే మీకు కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. సో దీంట్లో ప్రాసెసర్ ఏంటనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. గ్లోబల్గా ఉన్న ప్రాసెసర్ వేరు, సో మన ఇండియాకి వచ్చే ప్రాసెసర్ వేరని ఇంతకుముందు విన్నాను నేను. చూడాలి. మీకు ఇది 17వ తారీఖు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి డిస్నీ నుంచి. డిస్నీ ఈ డిసెంబర్ కల్లా, అంటే క్రిస్మస్ ఆ టైం కల్లా మళ్ళీ వాటి టారిఫ్ని అంటే ప్రైజెస్ని పెంచబోతుంది, ప్లాన్స్కి సంబంధించిన ప్రైజెస్ని. అయితే ఇది డిస్నీ ప్లస్ మాత్రమే అనౌన్స్ చేస్తుంది. మరి మన ఇండియాలో డిస్నీ ప్లస్ హాట్స్టార్ కదా, ఆ రెండింటి మిక్స్ కదా. మరి దీనికి సంబంధించిన ప్రైజ్ అని హైక్ చేస్తారా లేదా మాత్రం వెయిట్ చేయాలి. రీసెంట్గానే హైక్ చేశారు కదా, సో మళ్ళీ చేస్తారా లేదని మాత్రం చూడాలి. అయితే యాడ్ సపోర్టెడ్ ప్లాన్ మాత్రం మీకు డిసెంబర్ కల్లా గ్లోబల్గా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, ఎందుకంటే యాడ్స్ వచ్చినప్పుడు కూడా దాంట్లో కొన్ని కంటెంట్ మాత్రం మనం చూసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు కూడా ఇది కొత్త ప్లాన్ ట్రై చేస్తున్నారు, యాడ్ సపోర్టెడ్ ప్లాన్. సో ఇది కూడా మనకి డిసెంబర్ కల్లా లైవ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి iQOO నుంచి. iQOO రీసెంట్గా మన ఇండియాలో iQOO Neo 6ని లాంచ్ చేస్తుంది కదా. సో ఇది కొంచెం సక్సెస్ఫుల్ అని చెప్పాలి. 25,000 రూపాయల బడ్జెట్లో ప్రజెంట్గా అదే బెస్ట్. అండ్ కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉన్నప్పుడు కూడా దాంట్లో ఉన్న కొన్ని కీ ఫీచర్స్ వల్ల అది కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు దీని తర్వాత ఆ సక్సెస్ తర్వాత వీళ్ళు iQOO Neo 7 కూడా తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని కోడ్స్ అలాగే దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇది డైమండ్స్ని 9000+ ప్రాసెసర్తో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో మేబీ ఇది ఇయర్ ఎండింగ్ కల్లా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి
ఇండియన్ గవర్నమెంట్ నుంచి మాత్రం ఈరోజు ఒక సూపర్ న్యూస్ అయితే ఉంది. వెరీ సూన్ మనం కూడా EU రీసెంట్గా తీసుకొచ్చిన ఏదైతే ఒక కొత్త పాలసీ ఉందో, అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్లో రీసెంట్గా వీళ్ళు ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు కదా, ఆ కంట్రీస్లో లాంచ్ అవుతున్న ఎనీ బ్రాండ్ ఫోన్స్లో మనకి టైప్ సి పోర్ట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో అంటే ఎనీ బ్రాండ్, అది యాపిల్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, షామీ కావచ్చు, ఇంకేదైనా బ్రాండ్ కావచ్చు, చిన్న బ్రాండ్ కావచ్చు, పెద్ద బ్రాండ్ కావచ్చు, ఎవరైనా సరే డిఫాల్ట్గా మనకి టైప్ సి పోర్ట్ అనేది మ్యాండేటరీగా రీసెంట్గా వీళ్ళు ఒక కొత్త లాన్ తీసుకొచ్చారు కదా. ఇప్పుడు మనం కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా EU గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చిన ఏదైతే పాలసీ ఉందో దాన్ని మన ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా ఒక సూపర్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం డిఫరెంట్ ఫోన్లు వాడుతూ ఉంటాం. మన ఇంట్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఉంటాయి. మన పేరెంట్స్కి సంబంధించిన బ్రదర్, సిస్టర్ అందరికి సంబంధించిన ఫోన్లు రకరకాల బ్రాండ్లు వాడుతూ ఉంటాం. ఎవరి ఇష్టం వాళ్ళది కదా. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ ఛార్జర్లు ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం అనీజీగా ఉంటుంది. ముఖ్యంగా ఒకళ్ళే 2-3 ఫోన్లు వాడే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం ఇది. రీసెంట్గా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా నేను ఐఫోన్ ఒకటి క్యారీ చేశాను. అలాగే నా దగ్గర ఉన్న రెడ్మీ ఫోన్ ఒకటి, షామీ ఫోన్ ఒకటి శాంసంగ్ ఫోన్ ఒకటి క్యారీ చేశాను. సో నాకేమవుతుందంటే డిఫరెంట్ పోర్ట్స్ ఉండటం వల్ల ఇన్ని ఛార్జర్లు వేసుకొని పోవాల్సి వస్తుంది ఏదైనా సరే. సో దానివల్ల ఏమవుతుందంటే బల్కీగా ఉంటుంది, అది కూడా గజిబిజిగా ఉంటుంది, ఇన్ని క్యారీ చేయడం అనేది కొంచెం ఇబ్బంది. సో అందుకని అందరూ కామన్ పోర్ట్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఒక సింగిల్ ఛార్జర్ తీసుకుపోతే సరిపోతుంది కదా. సో అందుకని ఇలాంటి రూల్ మన ఇండియాలో కూడా రావాలి. అది చిన్న బ్రాండ్ అయినా పెద్ద బ్రాండ్ అయినా ఇది 2024 కల్లా మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో చూడాలి, ఈ న్యూస్గా నిజమైతే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు స్క్రాప్ అనేది తగ్గిపోతుంది అండ్ పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ నెక్స్ట్ మంత్లో గ్లోబల్గా iPhone 14 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. సో దీనికి సంబంధించిన డిజైన్ అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. మనకి స్టార్టింగ్లో వచ్చిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో పంచ్ ప్లస్ పిల్, ఇవి ఇప్పటికీ అవే లీక్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఈరోజు కూడా ఒక కొత్త లీక్ అయితే బయటకు వచ్చింది. ఈ లీక్ ప్రకారం చూసుకున్నా కానీ ఇప్పుడు iPhone 14 సిరీస్లో మనకి పంచ్ ప్లస్ పిల్ ఈ రెండింటి కాంబినేషన్తోనే నాచ్ అనేది ఉండబోతున్నట్టు మళ్ళీ ఈరోజు కూడా మనకు కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇదేనా డిజైన్ లేకపోతే ఇంకేదైనా మారుతుందని మాత్రం అఫీషియల్గా యాపిల్ లాంచ్ చేసిన తర్వాత తెలుస్తుంది. అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చాలా లీక్స్ అవుతున్నప్పుడు కూడా ఇప్పటికైతే iPhone 14 సిరీస్ని చాలా కాన్ఫిడెన్షియల్గానే మెయింటైన్ చేస్తారు. చూడాలి మరి, ఇది వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ద డే మీకు ఒక మంచి టైంపాస్ గేమ్ గురించి చెప్తాను. దీని ప్రైస్ నియర్లీ ₹170 ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అండి. దయచేసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.